ఏదైతే మల్లన్న చెప్పిన దాని పరంగా 13వ తారీఖు తర్వాత మల్లన్న గెలుపుకి ఒక ఎమ్మెల్సీగానే కాదు తెలంగాణ బిడ్డగా రాష్ట్రం అంతా ఏదైతే ఈ 3 జిల్లాలు ఉమ్మడి 3 జిల్లాలు మల్లన్న కోసం తిరగడం ఖాయము. మల్లన్నని మల్లన్న గెలుపులో బల్మూరి వెంకట్ కూడా ఒక చిన్న పాత్ర ఉండబోతుంది. అండ్ యువకులు విద్యార్థులందరూ కూడా ఎవరైతే నిజంగా ఈ 9 సంవత్సరాలకెళ్ళి మీకోసము మేము కష్టపడ్డ తీరును చూసారు, వాస్తవానికి మీ ఉద్యోగాల కోసము మీ సమస్యలపైన మా సమస్యలని భావించి అనేక సందర్భాల్లో 2-3 సందర్భాల్లో పక్కటి ఎముకలు ఎరిగిన, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా, ప్రాణాలు పోతే అని తెలిసినా కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పి మీకోసం కష్టపడి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మీ అందరి సహకారంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు గుర్తింపించి కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు, కన్నయ్య కుమార్ గారు, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ గారు, భట్టి గారు అందరూ ఏకాభిప్రాయంతో బల్మూరి వెంకట్ ఉండాలని చెప్పి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానికి మీడియాలో మీరు, శ్యామన్న, సుదర్శన్ అన్న, మల్లన్న, రగన్న అంటే అనేక మంది మీ సోషల్ మీడియా మీడియా నన్ను చూపిన రోజు మీరు నాకు సపోర్ట్ చేసి ఈరోజు స్థాయిలో నేను ఉన్నాం. 100% మీ మధ్యలో మీ సమస్యల పరిష్కారానికే ఉంటా. కాకపోతే బల్మూరి వెంకట్తో పాటు తీన్మార్ మల్లన్నని రేపొద్దున ఎమ్మెల్సీగా మీరు గెలిపించి మల్లన్న గెలిస్తే నా గొంతుకి నాకు ఇంకొక అదనపు గొంతు బలమవుతుంది. ఈ 2 గొంతులు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే 1-2 సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం 1-2 సందర్భాల్లో ఎందుకంటే నాకు తెలిసిన సెక్టర్ యూత్, ఇది మల్లన్నకి దీనిపైన ఇంకో సంపూర్ణ క్లారిటీ ఉంటుంది. అండ్ సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. కాబట్టి మన సమస్యలు మనకు పరిష్కరించుకోనికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక గొంతు కూడా ఇద్దరం కలిసి అడగగలిగితే ప్రతి సమస్యని పరిష్కరించగలుగుతాం. అందుకే జస్ట్ రేపొద్దున మీ ఓటుని మీరు వేసేటప్పుడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఆలోచించి ఓటు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మల్లన్నని గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నకు వేరే షెడ్యూల్ ఉంది. ఆఫ్టర్ బిఫోర్ ఎమ్మెల్సీ ఆఫ్టర్ ఎమ్మెల్సీ అన్న బిఫోర్ ఎమ్మెల్సీ ఇక్కడికి మార్నింగ్ గెస్ట్ గా వచ్చిండు. ఇప్పుడు ఆఫ్టర్ ఎమ్మెల్సీ కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ తర్వాత కలవలేదు వర్చువల్ మన. రైట్ అన్న. అన్న థ్యాంక్ యూ.